ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్క పూటైనా ఏ పేరు అనుకున్నారో చెప్పండి. చెప్పను. బియ్యం మీద ఈ పిల్లతోనే రాయిస్తాను. అమ్మా, నువ్వు రాయిస్తావా? అఫ్కోర్స్. మసే ఏంటే ఐ సీ అంటున్నాను. ఎవరికీ అభ్యంతరం లేనట్టే కదా. హాసిని, బియ్యం ఉన్న చాటను నాగలాపురం పెట్టె మీద పెట్టు. దీని మీదే ఎందుకు పెట్టాలి? గాయత్రక్క దాచిపెట్టిన పెట్టె మీదనే పెట్టి ఈ పిల్లకి పునఃనామకరణం చేయమన్నారు. అఖండస్వామి ఎవరో కాని మహానుభావుడే. నా నమస్కారాలు చెప్పండి. నువ్వు కానీ ముందు. నైని, పాపని వదినికివ్వు, పేరు రాయిస్తుంది. ఏ పేరు చెప్పడం లేదు. మొత్తానికి సస్పెన్స్ పెట్టారు. గాయత్రి, రామ్మా, రా. ఒక నిమిషం అక్కాయ్. ఏంటి పవనమూర్తి? ఇది కోరికని అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. అదేంటో చెప్పండి ఫస్ట్. పెళ్ళిళ్ళని మాకు ఏ సంబరం లేదు. ఎలాంటి వేడుక జరుపుకొని అదృష్టం లేదని ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు గాయత్రి పాపకి మళ్ళీ పేరు పెడుతున్నారు. అదేదో మా చేతి మీద జరిగితే బాగుంటుంది కదా అని. ఆశ అంతే. ఆయన అంతరార్థం మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు అర్థమైంది. అత్తయ్య అర్థం చేసుకోవాలి కదా. పర్వాలేదు, ఎవరు చేస్తే ఏంటి. మాకు పని అయితే చాలు. ఏం పని? అదేరా, పేరు పెట్టడం. బాబాయ్, ఇదేదో పెద్ద ఫంక్షన్ అయినట్టు ఇంత బిల్డప్ ఎందుకు? అత్తయ్య వాళ్ళు కూడా సరే అన్నట్టే. పిల్లని తీసుకోండి. చూస్తూ నిలబడేవంటే ముందుకు పదా. గాయత్రి రామ్మా, రామ్మ గాయత్రి, రా 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 రా. ఇప్పుడైనా చెప్పొదినా, పాప చెయ్యి పట్టి ఏ పేరు రాయించాలి? పిల్ల చెయ్యి పట్టి బియ్యాన్ని తాకించండి, చెప్తాను. అలాగే అక్కాయ్. గాయత్రి చేపట్టమ్మా, పట్టుకోవే. విశాల్, మనం మానవ శక్తిని మాత్రమే కాదు, దైవ శక్తిని కూడా చూస్తున్నాం. నిన్ను కన్న తల్లి గాయత్రీదేవత్తయ్య విశాలాక్షమ్మవారికి పరమ భక్తురాలు కావడం వల్ల పునర్జన్మలో కూడా
ఆ తల్లి అనుగ్రహం అండా కలిగి ఉంది. అవునదినా, అందుకే అమ్మ పేరు మార్చనివ్వలేదు. నిన్ను పెంచిన ఆ జిగేల్ రాణి తిలోత్తమ నోట్లో బియ్యం కాదు మన్ను పడాల్సింది. సింబాలిక్గా అదే అర్థం వచ్చేలా జరిగిందనుకో. మెసేజ్ వచ్చింది అదినా. ఆ అపరిచితుండుండేనా? హ్మ్. మనం మాట్లాడిందంతా రికార్డ్ చేశారు. విశాల్, నువ్వు వెళ్ళి ఎవరో చూడు, నేను మేనేజ్ చేస్తాను. నువ్వేం వరీ కావాల్సిన అవసరం లేదు విశాల్. ఇన్నిసార్లు వీడియో తీసినా ఎవ్వరికీ పంపించలేదు అనంటే వాడెవడో కానీ లేత విలనై ఉంటాడు. మనకి ఫోన్ చేసి గాని లేదు అనంటే మెసేజ్ అయినా చేసి ఫలానా కావాలి అని ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేశాడా? లేదు కదా. మరలాంటప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈసారి మెసేజ్ వస్తే కొంచెం క్వాలిటీగా షూట్ చేయమని చెప్పు, లేదంటే పెళ్లి వీడియోలు షూట్ చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. అవును వదినా, పండు పారేసుకున్న పిల్లాడిలా ఎలా చూస్తున్నాడో చూడు. మళ్ళీ దొంగ చూపు ఒకటి. అయ్యో వదినా, దెబ్బ తగులుతుంది. రాయ్ రాయ్ కొట్టాలి అయ్యో విశాల్, వదినా, రాయ్. ఆగొదినా. కూల్ అసనమ్మా, కూల్ అసనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.